అక్కడ పోలీసు వారి డ్యూటీ కాదు అది. కానీ ఆ పడిపోయిన ఆ బాడీలకు రెస్పిరేషన్ ఎట్లిస్తున్నారు చూసారు కదా, మూతిలో మూతి పెట్టి. పోలీసు వాళ్ళ పని అండి అది. కానీ ఒక వ్యక్తి అక్కడ జీవితం పడిపోయి ఉన్నది, తీసుకుని రెస్పిరేటరీ సిస్టమ్ అట్లా అందించారు కాబట్టి అందులో ఒక బాబు ఇవాళ మన కోసం అవకాశం. మై ఫ్రెండ్స్, సొంత లాభం కొంత మానుకో, పొరుగు వారి కోసం పాట పడబోయని చెప్పినారు మన కవులు. నీకు హావభావాలు ప్రకటించడం రాదు, నటించడం రాదు, చచ్చిపోయిన మనిషి గురించి చెప్పడం నీకు అంతకంటే రాదు. నువ్వు ఎట్లా నటునివైనవా నాకు అర్థం కాదు. నాకు పైసలు రాలేదు, నా సినిమా డుమ్మా అన్నది, ఇజ్జత్ మొత్తం పోయింది. ఆ పైసలు రాని ఫ్రస్ట్రేషన్ నీ దగ్గర కనపడుతుంది. కానీ నువ్వు ప్రజల కోసం సర్వీస్ చేసే చితికిపోయిన ఫ్యామిలీ గురించి నువ్వు ఆలోచించే యొక్క ఫీలింగ్స్ నీ ముఖంలో మాకు కనిపిస్తుంది. ముందు నటన నేర్చుకో. కానీ నువ్వు మా డిపార్ట్మెంట్ మీద వ్యక్తిగతంగా పోలీస్ అధికారులు నాకు చెప్పలేదు, నన్ను పిలవలేదు, నేను చెప్తే వెళ్ళిపోయేటోడిని ఎందుకు చెప్తారు నీకు? నువ్వు తీసిమార్ ఖాన్వా? నువ్వు మామూలు పౌరుడివి. నువ్వు నీకు సిటిజన్షిప్ ఇక్కడ ఉందో లేదో కూడా తెలియదు, నీ ఆధార్ కార్డు ఎక్కడ ఉందో మాకు తెలియదు.